భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. కళ్యాణ్యై ప్రణతావృత్తై సిద్ధ్యై కూర్మో నమో నమః. నైర్యత్యై భూభృతాం లక్ష్మి శర్వాణ్యై తే నమో నమః. కళ్యాణ్యై ప్రణతావృత్తై సిద్ధై కూర్మో నమో నమః. నైర్యత్యై భూభృతాం లక్ష్మి శర్వాణ్యై తే నమో నమః. మాత్రే నమః. గాయత్రి మంత్రములో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు, గాయత్రి మంత్రములోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు. వినాయకుడు సఫలత్వ సిద్ధికి అధిపతి. విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. నృసింహస్వామి పరాక్రమ శక్తికి అధిపతి. పురుషార్థ పరాక్రమ వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే. విష్ణుమూర్తి పాలనాశక్తికి అధిష్టాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు. ఈశ్వరుడు సకల జీవులకు ఆత్మపరాయణత్వాన్ని, సర్వవిధ కళ్యాణ శక్తులను ప్రసాదించే దయామయుడు. శ్రీకృష్ణుడు యోగశక్తి అధిష్టాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మ నిష్టలను, వైరాగ్య జ్ఞాన సౌందర్యాదులను ప్రసాదిస్తాడు. రాధాదేవి ఈమె ప్రేమ శక్తికి అధిష్టాత్రి. భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయ ద్వేష భావాలను దూరం చేస్తుంది. లక్ష్మీదేవి ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికి ఐశ్వర్యము, సంపద, పదవి, వైభవం, ధనము, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది. అగ్నిదేవుడు తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశము, శక్తి, తేజస్సు, శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు. మహేంద్రుడు రక్షాశక్తికి అధిష్టాత. అనారోగ్యాలు, శత్రుభయాలు, భూత ప్రేతాదుల నుండి రక్షిస్తాడు. సరస్వతి విద్యాప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది. దుర్గాదేవి దమనశక్తికి అధిష్టాత్రి. అన్ని బాధలను తొలగించి శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఆంజనేయుడు నిష్ఠాశక్తికి ఉపకారి. హనుమంతుడు తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్యపరాయణ తత్వము, బ్రహ్మచర్య పాలనా శక్తి ప్రసాదిస్తాడు. భూదేవి ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది. సూర్య భగవానుడు ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని, సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు. శ్రీరాముడు ధర్మం, శీలం, సౌమ్యత, మౌత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్టాత ఈయన. సీతాదేవి తపశ్శక్తి అధిష్టాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారు చేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేది ఈమె. చంద్రుడు శాంతి శక్తికి అధిష్టాత. చింత, శోకము, క్రోధము, మోహము, లోభము వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు. యముడు కాలశక్త్యాధిష్టాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయుత్తం చేసేవాడు. బ్రహ్మ సకల సృష్టికి అధిష్టాత. వరుణుడు భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు. నారాయణుడు ఆదర్శ శక్తికి అధిష్టాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు. హయగ్రీవుడు సాహస శక్తికి అధిష్టాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు. హంస వివేక శక్తికి అధిష్టాత్రి. హంస క్షీరనీర వివేక జగత్ ప్రసిద్ధమైంది. తులసీమాత సేవాశక్తికి అధిష్టాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది. గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. భావము ప్రణవ మంత్రంగా
భూ, భువః, సువః అనే 3 వ్యాహృతులుగా ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారో సమస్తాన్ని సృష్టించే ఆ జ్యోతిర్మయ రూపాన్ని ధ్యానిద్దాం. గాయత్రీ మంత్రములోని ప్రతి అక్షరం బీజాక్షరమని, మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడినది. మంత్రములోని ప్రతి పదానికి అర్థము ఓం పరమేశ్వరుడు సర్వరక్షకుడు, భూహ సత్స్వరూపుడు అనగా ఉనికి కలవాడు, భువః చిత్స్వరూపుడు జ్ఞానస్వరూపుడు, స్వహ ఆనంద స్వరూపుడు దుఃఖరహితుడు, తత్ అట్టి సచ్చిదానంద లక్షణమైన ఈశ్వరుడు, సవితుః ఈ సృష్టికర్త, వరేణ్యం సుఖస్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు, భర్గః శుద్ధ స్వరూపుడు పాపరహితుడు, దేవస్య అట్టి అనేక దివ్య గుణములు కలిగిన దేవుని యొక్క దివ్య స్వరూపము, ధీమహి హృదయాంతరాలలో ఆత్మలో ఏకమై యహ ఆ పరమేశ్వరుడు, నహ ధ్యః మా బుద్ధులను ప్రచోదయాత్ సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములను పొంద సమర్థము చేయుగాక. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.